వెల్కమ్ టు ఆన్ పాయింట్. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయుడుకి సంబంధించిన మర్డర్ కేసు ఇవాళ సంచలనంగా మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. అతన్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారన్న విషయానికి సంబంధించి ఎంతో కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఈ చావుకు వెనకాల ఉన్న కారణాల్లో కొన్ని కొత్త వర్షన్స్ కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒకసారి రాయుడు గురించి మాట్లాడదాం. రాయుడుకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గర, అలాగే వాళ్ళ బంధువుల దగ్గర తను కడుపు నిండినా, చదువుకు అవకాశం ఉన్నా లేకపోయినా ఎలాగోలాగా బతికేశారు. 15 ఏళ్ల వయసు అంటే 10th పాస్ అయ్యే సందర్భమో లేదా 10th పాస్ అయిన తర్వాతనో అప్పటి నుంచి గత 15 సంవత్సరాల నుంచి వినూత కోట వాళ్ళ ఫ్యామిలీతోనే ఇతను ట్రావెల్ చేస్తున్నారు. వినూత కోట కూడా చిన్న వ్యక్తి ఏం కాదు. తను కూడా ఫారిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది, డబ్బులు సంపాదించుకుంది, ఇండియాకు వచ్చింది. వచ్చిన తర్వాత రాజకీయాల్లో రాణించాలన్న ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జనసేన పార్టీని ఎంచుకుంది. నియోజకవర్గంలో ఉన్న విషయాలు కానివ్వండి, అక్కడ ఉన్న సమస్యలు కానివ్వండి, వాటి మీద పోరాటం చేసి తను కూడా ఏదో ఒక స్థాయిలో వర్క్ చేసి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగింది అంటేనే ఆమె కష్టపడిందని మనకు అర్థమవుతుంది. సో ఇలా ఉన్న వినూత కోట ఇవాళ ఎందుకు రాయుడుని హత్య చేసేంత స్థాయికి వెళ్ళింది అన్న విషయం పైన డిస్కస్ చేసుకోవాలి. అదే సందర్భంలోనే ఆ చావు వెనకాల ఏం జరిగిందన్న విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా 15 ఏళ్ల వయసు ఉన్న ఒక చిన్న పిల్లవాడు వినూత కోటతో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. రాయుడు వాళ్ళ చెల్లెలు చెప్పిన దాని ప్రకారము వినూత కోటకు ఆయన ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాడు, సొంత చెల్లెల కన్నా ఎక్కువగా తన్ని చూసుకునేవాడు, ఒక అక్కలా భావించేవాడు అనే విధంగా కూడా చెప్పింది. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందని మనం చూడాలి. సో వీటి మొత్తానికి ఎక్కడ ఆజ్యం పడింది అంటే మాత్రం ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, కూటమి అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల సమయంలో వినూత కోట శ్రీకాళహస్తికి సంబంధించిన సీట్ని ఎక్స్పెక్ట్ చేసింది. కూటమిలో తనకు అవకాశం వస్తుందని ప్రయత్నం చేసింది. రాని నేపథ్యంలో బొజ్జల సుధీర్ రెడ్డికి రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. వేరే వాళ్ళను ప్రమోట్ చేసింది. ఎన్నికల సమయంలో పట్టించుకోలేదు. అక్కడ ఓటమి చెందాలి అనే విధంగా కూడా ప్రయత్నం చేసిందన్న కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయుడు ఆ మొత్తం సమయంలో కూడా ఈమెతో పాటే ఉన్నాడు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా బొజ్జల సుధీర్ రెడ్డి వైపు వెళ్తున్నారు. ఈ రాయుడు అని ఎవరైతే మనం మాట్లాడుకుంటారో ఈ మృతుడు కూడా బొజ్జల సుధీర్ రెడ్డితో క్లోజ్గా వెళ్తున్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది కూడా వినూత కోటకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ 21వ తారీఖున తనని సస్పెండ్ చేస్తుంటే తను ఏవైతే వ్యక్తిగత సహాయకుడుగా, డ్రైవర్గా, కుటుంబ సభ్యుడిగా ఎవరినైతే భావించామో ఆయన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసినప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే 15 సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని నమ్ముకొని ఉన్న రాయుడు ఆ తర్వాత సస్పెన్షన్ గురైన తర్వాత అక్కడికి జరిగిన అక్కడ ఏదైతే అవమానాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఒక్కొక్క దాన్ని గుర్తు చేసుకోవడం అనేది ప్రారంభించాడు. మనకున్న సమాచారం ప్రకారం 21వ తారీఖున సస్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 3-4 రోజుల్లోనే ఆ అబ్బాయిని మరొకసారి ఇంటికి పిలిపించుకున్నారు. చిత్రహింసలు పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతను వినూత కోట ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎప్పుడైతే బయట తిరుగుతున్నారో ఆ సందర్భంలో ఈ వినూత కోటకు సంబంధించిన వివరాలు కానివ్వండి, ఎందుకంటే డ్రైవర్ అన్న వాడిని చాలా కీలకంగా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ కారులో ఉన్నప్పుడే చాలా విషయాలు మాట్లాడుకుంటారు, చాలా రహస్యాలు తెలుస్తాయి. వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆమె యాక్టివిటీస్ తెలుస్తాయి. ఆమెకు సంబంధించిన ఇతరత్ర వివరాలు కూడా అతనికి పూర్తి స్థాయిలో తెలుసుండే అవకాశమే మెండుగా ఉంది. కాబట్టి ఈ రాయుడు ఎవరైతే ఉన్నారో ఆ రాయుడు బయటికి వెళ్ళి వినూత కోటకు సంబంధించిన చాలా వివరాలు బయట మాట్లాడుతున్నాడు. ఆమెకు సంబంధించిన సీక్రెట్స్కి సంబంధించిన వివరాలు మాట్లాడుతున్నాడు. కొన్ని ఆమెకు సంబంధించిన వీడియోల గురించి బయట మాట్లాడుతున్నాడు అన్నది వినూత కోట చెవులో పడ్డం. ఆ తర్వాత అతన్ని 21వ తారీఖు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొని దాన్ని ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆమె రేణిగుంటలోని ఒక గోడౌన్లో పెట్టి చిత్రహింసలు పెట్టారన్నది మనకు అర్థమవుతుంది. ఆ చిత్రహింసలు పెట్టే క్రమంలో అతని కాళ్ళు చేతులు కూడా విరిచేశారు అన్నది ఒక సమాచారం. అతని చేతులు కాళ్ళు విరిచేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి కింద పడి అతనికి యాక్సిడెంట్ అయింది, కదలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అతనికి ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 మంది వ్యక్తులే రాయుడుని మధ్యలో కూర్చోబెట్టుకొని ఆమెతో ఎవరైతే వాళ్ళ చెల్లెలు ఉన్నారో చెల్లెలకి ఎలాంటి వివరాలు తెలియకుండా కేవలం నాకు యాక్సిడెంట్ అయింది, నేను బాగున్నాను, నేను తర్వాత ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అబ్బాయితో చెప్పించేసి పంపించేశారు. ఆ తర్వాత అతను ఎప్పుడు మాట్లాడినా అంటే దాదాపు ఒక 4 రోజుల నుంచి 1.5 month నుంచి కూడా అతను గతంలో ఉన్నట్టుగా ఫోన్ అతను అందుబాటులో ఉండట్లేదు, వేరే ఫోన్ల నుంచి మాట్లాడిస్తున్నారు. అనుమానం వచ్చిన అమ్మ ఏం చేయలేకపోయింది. కానీ అత్యంత పాశవికంగా అతన్ని హింసించారు అనడానికి కొన్ని కారణాలు మనం చెప్పాలి. ఒకటి, అతను నడవలేని స్థితిలో ఉన్నాడు అన్నది వాళ్ళ సిస్టరే కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాకుండా
ఇతను మాట్లాడిన మాటలు, ఇతని దగ్గర వీడియోలు ఉన్నాయనే ఒక అనుమానంతో ఆ ఫోన్‌ని స్వాధీనపరుచుకొని దాంట్లో చెక్ చేసినప్పుడు కొన్ని చాటింగ్స్ గానివ్వండి, కొన్ని వీడియోస్ గానివ్వండి, దానికి అతను వీళ్ళ సమాచారం వేరే వాళ్ళకి చేరవేస్తున్నాడు అనే దానికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావడంతో విచక్షణారహితంగా కొట్టారు. మొహం మీద కొట్టారు, వీపు మీద కొట్టారు, కడుపులో గుద్దారు, చెస్ట్ మీద తన్నారు. అతని ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దాడి చేశారన్న అనుమానం కూడా ఓవైపు ఉంది. ఇవన్నీ చేసి అత్యంత పాశవికంగా అతనిపైన దాడి చేసి ఆ తర్వాత ఆ దెబ్బలకు తట్టుకోలేకనే రాయుడు చనిపోయాడన్నది మనకిప్పటికీ తెలిసిపోతుంది. ఇంత పాశవికంగా ఎందుకు దాడి చేశారు, ఎందుకు అతను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేవలం ఒకటే ఒక విషయం. డ్రైవర్గా 15 ఏళ్ల పాటు మాకు సంబంధించిన ప్రతి రహస్యము రాయుడుకు తెలుసు. మేము చేసిన ప్రతి పని కూడా రాయుడుకు తెలుసు. మేము ఏం చేయాలనుకున్నామో రాయుడుకు తెలుసు. ఏం చేసే ప్రయత్నం చేశామో కూడా రాయుడుకు తెలుసు. ఈ విషయాలు నిజంగానే అతను వాళ్ళ శత్రువులతో చేయగలిపితే ఈ వివరాలు మొత్తం బయటికి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు అనుమానిస్తున్నట్టుగా కొన్ని ఆమె ప్రైవేట్ వీడియోస్ కూడా రాయుడి దగ్గర ఉన్నాయి. వాటిని బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉన్న ఒక ప్రచారం ప్రకారం కొన్ని ప్రైవేట్ వీడియోస్ని తన స్నేహితులతో పంచుకున్నట్టు అంటే చూపించినట్టుగా కూడా కొద్దిగా సమాచారం ఉంది. ఆ కారణంతోనే ఈ రహస్యాలు బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే అతన్ని తుదమిట్టించడం తప్ప వేరే అవకాశం లేదన్నది. ఫస్ట్ కొట్టారు, భయపెట్టారు, ఆగిపోతాడేమో అన్న ప్రయత్నం చేశారు. కానీ ఇవేవి జరిగే అవకాశం లేదు అని అనుమానం వచ్చిన తర్వాతనే తుదముట్టించారు. చంపేసిన తర్వాత ఆ బాడీని తీసుకొని 2 కార్లలో శ్రీకాళహస్తి నుంచి చెన్నై బయలుదేరారు. మార్గ మధ్యలో ఏదైతే ఏపీ వెహికల్ ఉందో ఆ వెహికల్ చెడిపోవడంతో తమిళనాడు వెహికల్లో దాన్ని తీసుకెళ్ళి ఆ కోమ్ అనే నదిలో పడేశారు. అది పూర్తిగా మాయమైపోతుంది అనుకున్నారు. దాన్ని తెల్లడానికి చాలా టైం పడుతుంది అనుకున్నారు. కానీ వీళ్ళ టైం బాగాలేదు కాబట్టి ఆ శవం బయటికి రావడము, ఆ శవం బయటకు వచ్చిన తర్వాత అతని చేతిపైన జనసేన పార్టీ గుర్తు, వినుత అనే పేరు, ఈ 2 పచ్చబొట్లు ఉండడంతోనే ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అంత విచక్షణారహితంగా కొట్టి చావు వరకు తను తీసుకెళ్ళి, ఇది ఒకరోజు జరిగింది కాదు, 2 రోజులు జరిగింది కాదు, 25వ తారీఖు నుంచి దాదాపుగా 7వ తారీఖు వరకు కూడా అతని మీద దాడి జరిగింది అన్న అనుమానం అయితే చాలామందికి ఉంది. ఆ లెక్క ప్రకారం చూసి దాదాపుగా 10 రోజుల పాటు అతన్ని అత్యంత పాశవికంగా అతని మీద దాడి చేసి కొట్టి చంపి తర్వాత తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో తమిళనాడు పోలీసులకి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కేవలం పచ్చబొట్టు, చేతి మీద ఉన్న జనసేన అన్న ఆ 2 గుర్తులను ఉపయోగించి అతని మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడంతో పాటు అతనికి సంబంధించిన ఈ కేసును మొత్తాన్ని ఛేదించారు. ఛేదించడంతో పాటు ఆ రోజు ఎవరైతే చంపేశారో శివశంకర్ అనే అతను చంపేశాడు. ఒక డ్రైవర్ ఉన్నారు వాళ్ళతో పాటు, వినుత కోట అలాగే తన హస్బెండ్, ఇద్దరు కళ్ళ ముందే అతన్ని కొట్టి చంపేశారని తెలుస్తుంది. 15 ఏళ్ల పాటు ఒక వ్యక్తిగత సహాయకుడుగా, ఒక కుటుంబ సభ్యుడిగా, మేబీ అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒక తమ్ముడుగా వెలిగిన ఒక వ్యక్తిని అంత పాశవికంగా కొట్టి చంపేస్తుంటే ఆ మహిళ మనసు ఎందుకు కరగలేదు అన్నది ఇప్పుడు ఒక ప్రశ్న. ఒక కుటుంబ సభ్యుడిగా ఒకడు ఉంటే, ఒక తమ్ముళ్లాగా వ్యవహరించిన ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తుంటే ఆ చంద్రబాబు ఎందుకు ఆపలేదు అన్నది ఒక ప్రశ్న. సుధీర్ రెడ్డి నిజంగానే అతన్ని ప్రేరేపించాడా? అతని ద్వారా ఏమైనా వివరాలు తెలుసుకున్నాడా? దానివల్ల మీ నిజంగానే పొలిటికల్ కెరీర్కి నష్టం జరుగుతుందా? ఇవన్నీ కూడా కేవలం ఊహాజనితమైన వివరాలు మాత్రమే. కానీ మీరు కొట్టి చంపిన వ్యక్తి మరణం మాత్రం నిజం. ఆ కుటుంబానికి ఒక మగతోడు లేకుండా చేసిన మాట నిజం. ఆ చెల్లెలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు కేసులో లోపలికి వెళ్ళారు, ఆ తర్వాత బయటకు వస్తారు. ఆ తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? రాజకీయ జీవితం ఏంటి? ఇప్పటికే జనసేన మిమ్మల్ని సస్పెండ్ చేసింది. మీరు ఏం సాధించారు? ఈ మృత్యు వల్ల, ఇతన్ని చంపడం వల్ల, ఈ మరణం ద్వారా మీరు దాచాలనుకున్న నిజాలేంటి? ఆ నిజాలు కేవలం వ్యక్తిగతమేనా? లేకపోతే రాజకీయంగా మీరు ఇంకెంతమందినైనా తుదముట్టించే ప్రయత్నం చేసిన వివరాలు అతని దగ్గర ఉన్నాయా? ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రహస్యాలు ఏమైనా తనకు తెలుసా? మీరు చేసిన కుతంత్రాలు, రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఎవరి జీవితాలను నాశనం అయ్యాయి, ఆ సమాచారం ఏమైనా అబ్బాయికి తెలుసా? ఏ సమాచారం అతను తెలిసిందని మీరు అంత పాశవికంగా అతన్ని హత్య చేశారన్న విషయం చెప్పాల్సిందే. వినుత కోట, చంద్రబాబు, మరో 3 వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీయడమే కాకుండా ప్రాణాలు తీసే ముందు కూడా అత్యంత హేయంగా అతన్ని హింసించడము, ఆ హింస, ఆ దెబ్బలు తట్టుకోలేక అతను చనిపోవడం. ఒక్కసారి అతని మానసిక పరిస్థితిని ఒకసారి ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళు ఎలా చంపారో వాళ్ళు కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు బయటకు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా భావిస్తారు? వాళ్ళు ఎలా బతుకుతారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సింది. అంత పాశవికంగా కాళ్ళు చేతులు విరిచేసి, మెడ మీద గాయాలయ్యేలాగా కొట్టి, వెనకాల వీపు మీద గాయాలయ్యేలాగా కొట్టి,
ప్రాణం పోయేంత వరకు హింసించి హింసించి చంపేంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వినుత కోటకు ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఎలాంటి రహస్యాలను దాచాలనే ప్రయత్నం చేశారు అన్నది కూడా పోలీసులు ఇప్పుడు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కేవలం అది రాజకీయమో వ్యక్తిగతమో అయితే పర్లేదు, కానీ ఇంకా వేరే విషయాలు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా రాష్ట్రానికి కూడా నష్టం చేసే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి వివరాలు, అసలు నిజాలు బయటికి రావాల్సిందే. ఎవరైనా సరే మనతో పాటు ఉన్న వ్యక్తి ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం బాధపడతామే, అలాంటిది అంత పాశవికంగా ఎలా చంపాలనుకున్నారు? ఆ చంపే క్రమంలో ఒక్క నిమిషమైనా 15 ఏళ్ల పాటు వాళ్ళతో ఉన్న ఆ సాన్నిహిత్యం కానివ్వండి, అతను చేసిన సహాయం కానివ్వండి, అతను చేసిన సపర్యలు కానీ గుర్తుకు రాకపోవడం ఏంటి? చచ్చే ముందు అతను ఎంతలా వేడుకొని ఉంటాడు, అక్క అంటాడో ఇంకొక పదమే వాడతాడో, ఖచ్చితంగా నన్ను రక్షించమని అడిగి ఉంటాడు. ఆ రక్షించమని అడిగినా సరే దాన్ని పెడచెవిన పెట్టి అతని ప్రాణాలు తీయడం ఏంటి? అన్న అని ఖచ్చితంగా చంద్రబాబును వేడుకొని ఉంటాడు, ప్రాణాలు తీయొద్దు అని వేడుకొని ఉంటాడు. రహస్యాలు ఏవైనా ఉంటే ఎవరికి చెప్పకుండా నేను వాటిని మర్చిపోతానని చెప్తుండొచ్చు, ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని నాశనం చేస్తానని అడుగుండొచ్చు. పక్కనున్న వ్యక్తులతో కలిసి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా అతనికి తెలిసిన వాళ్ళే. అన్న నన్ను రక్షించు, నన్ను చంపొద్దు అని వేడుకొని ఉంటాడు. అయినా సరే కొద్దిగా కూడా ఆ కన్నీళ్లకు కరగకుండా, ఆ ఆర్తనాదాలకు బెదరకుండా ఒక గోడౌన్లో పెట్టి హింసించి చంపడం అంటే నిజంగా వాళ్ళు మనుషులా రాక్షసులు అన్నది అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైన చావు అతనికి ఎందుకు వచ్చింది? అతను చేసిన తప్పేంటి? కనీసం మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడానికైనా అతను చేసిన తప్పుల గురించి బయట మాట్లాడారు. ఎంతసేపు ఉన్న వీటిని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? బొజ్జల సుధీర్ రెడ్డి తప్పు చేస్తే అతనికి శిక్ష పడేందుకు అవసరమైన కార్యాచరణ మీరు తీసుకోవాలి, కానీ ఒక నిండు ప్రాణాన్ని తీస్తే ఎలా జస్టిఫై అవుతుంది అది? ఇక రాజకీయ జీవితము నాశనం అయిపోయింది, మీ వ్యక్తిగత జీవితము నాశనం అయిపోతుంది, మరొక కుటుంబాన్ని మీరు నాశనం చేశారు. ఎలా వాళ్ళ కుటుంబానికి మీ మొహం చూపించగలుగుతారు? అంతకుముందు అక్క అనో అన్న అనో వాళ్ళు మీ కుటుంబం దగ్గరకు వచ్చి సహాయం తీసుకుని ఉండొచ్చు, లేదా మిమ్మల్ని అర్థించి ఉండొచ్చు. ఇప్పుడు ఏమి అని చెప్తారు సమాధానం? ఇది మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని స్పేర్ చేయకూడదు, వాళ్లకు కఠినమైన శిక్ష పడి ఇలాంటి శిక్షలు మిగిలిన వాళ్ళందరికీ కనువిప్పు కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.